హాయ్ హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ టు వెంకటగిరి పవన్ హ్యాండ్లూమ్స్. మనకు సార్ వైజాగ్ నుంచి, ఇప్పుడు మన సారీస్ యూట్యూబ్లో చూసి వైజాగ్ నుంచి సార్ వచ్చాడు. బ్యాంకులో స్పెషల్ ఆఫీసరు సారు వచ్చి మేడం కోసం అన్నీ చూసి ఒక రోజంతా సెలక్షన్ చేసి పర్చేజ్ చేసి సారీస్ సెలక్షన్ చేసి సార్ తీసుకున్నాడు. సార్ మాటల్లోనే ఇందాం సారీస్ ఎలా ఉన్నాయి, ఏంది కలర్ కాంబినేషన్ కానీ అన్నీ కూడా సార్ మాటల్లోనే ఇందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నాయుడు అండి. నేను ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో పనిచేస్తూ ఉన్నాను. ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. నాది బేసిక్గా వైజాగ్, నా నేటివ్. సో వైజాగ్లో నాకు వెంకటగిరి డ్యూటీ పడింది, వెళ్తున్నానని మా మిస్సెస్ చెప్పానండి. వెంటనే ఆవిడ నాకు వేరతిలకం దిద్దింది. ఆ తర్వాత క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అందండి. అంతకుముందు ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా అలా చెప్పలేదండి. ఈ ప్రత్యేకించి ఈ ఊరికి మాత్రం తను చెప్పింది నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు వేరతిలకం దిద్ది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుందో అర్థం కాలేదు. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసిందండి, వెంకటగిరి మామూలుగా ప్రసిద్ధి కదా చీరలకి. చీరలకి మేడం గారు టెండర్ పెట్టారని అనుకున్నాను. బట్ ఓకే అండి, ఐ టేక్ ఇట్ లైట్లీ. సో తను ఏంటంటే ఇక్కడ వెంకటగిరి ఎలా వెళ్తున్నారు కదా, ఒకసారి చీరలు చూడండి అక్కడ ప్రసిద్ధి కదా అని. అయితే తను ఆల్రెడీ ఈ చీరల గురించి ఎంక్వైరీ చేసేసిందండి. నేను వెంకటగిరి అని చెప్పగానే, ఇంకో 2 రోజుల్లో బయలుదేరుతుందని చెప్పగానే వెంటనే తను యూట్యూబ్లో సెట్ చేయడం మొదలుపెట్టింది. లక్కీగా తనకేంటే ఎక్కువ రేటింగ్స్తో ఉన్న మన పవన్ హ్యాండ్లూమ్, అంటే ఇప్పుడు నేను వచ్చాను కదండి, ఈ పవన్ హ్యాండ్లూమ్ గురించి తను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిందండి. ఎంక్వైరీ చేసాడు, అందులో చీరలు చూసాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు పవన్ గారితోని సార్తోని వీళ్ళందరితో మాట్లాడేసి అప్పుడే కొన్ని సెలక్షన్ చేసేయడం కూడా రెడీ చేసిందండి. సో నేను నిన్న ఒక 2 రోజుల కిందట మళ్ళీ వచ్చానండి. వచ్చి చీరలన్నీ సెలక్షన్ చూశాను. పర్టికులర్లీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, వీళ్ళకి చాలా ఓపిక ఉందండి. ఓపికతో పాటు ఎక్స్పీరియన్స్, వీళ్ళతో మాటలతో నాకు తెలిసింది ఏంటంటే ఒక 20-25 ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మనం చీరలు అమ్మడం చూస్తున్నాం, కానీ వీళ్ళు చీరలు నేయడం దగ్గర నుంచి వీళ్ళకి తెలుసండి. పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే కింద నుంచి పైకి వచ్చారండి. అంటే ఎవరిని పట్టుకొని కానీ లేదు అనుకుంటే పెద్ద వాళ్ళని పట్టుకొని కానీ రాలేదండి. ఓన్లీ పట్టు పరిశ్రమనే నమ్ముకున్నారు వీళ్ళు. సో ఆ పట్టు పరిశ్రమను నమ్ముకొని వీళ్ళు ఈ చీరలు ముందు నేయడం దగ్గర నుంచి ఈ రోజున అమ్మడం దాకా వచ్చారు. లక్కీగా ఈయనకి 2 అబ్బాయిలు అనమాట. 2 మంచి కోఆపరేటివ్గా ఉంటారు. ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఒక అబ్బాయి ఇండియాలో ఉన్నాడు. సో వీళ్ళు యూఎస్ ఇండియా 2 కవర్ చేసేస్తున్నారండి మొత్తం ఈ బిజినెస్లోని. నేను చీరలు చూశానండి. సెలక్షన్ కూడా నాకు పెద్ద కష్టం అవ్వలేదు. అంటే మిసెస్ కొంత సెలెక్ట్ చేయడం ఒకటి, నెక్స్ట్ సారాలు కూడా చూపించినప్పుడు వాళ్ళు టేస్ట్కి తగ్గట్టుగా ఏవైతే చూపిస్తున్నారో అవి మన టేస్ట్కి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటున్నాయండి సారీస్ చాలా వరకు. ఇప్పుడు నేను ఒక 20 సారీలు తీసాను అంటే అందులో 15 సారీలు లైక్ అయిపోయాయండి. వెంటనే స్పాట్లో లైక్ అయిపోయి ఇగో ఇవన్నీ నేను సారీస్ సెలెక్ట్ చేసి తీసుకున్నానండి. నాకు 5 సిస్టర్స్, అందుకని కొన్ని ఈజీ ఒకేలాగా ఉంటాయి. బట్ ఎవ్రీ సారీ ఆల్సో దేనికదే ప్రత్యేకత అండి. ఏ సారీ పట్టుకొని చూసినా అసలు అంటే వీళ్ళ మేకింగ్లో కానీ దేని అక్కడ ప్రాబ్లం రాలేదండి. అలాగే ఏమైనా మేకింగ్లో తేడాలు ఏమైనా వస్తే ఏం చేస్తారు అంటే అవి పక్కన పెట్టేస్తామని కూడా చెప్పారు సారు. అంటే మనకి ఇవ్వడానికి ముందే వీళ్ళు చెక్ చేస్తున్నారండి. చెక్ చేస్తున్నారు. అలాగే రేటు విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ తొణకట్లేదండి. అంటే పక్కగా దాని రేట్ ఏదైతే ఫిక్స్ అవుతుందో ఆ రేటుకి వీళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతున్నారండి. అంటే నాకు ఒకలాగా చెప్పడం, బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి నాకు ఒకలా చెప్పడం, ఇంకొకరు వస్తే ఇంకొకలా చెప్పడం, ఆ పద్ధతి సార్ దగ్గర లేదండి. వాళ్ళు ఏదైతే రేట్ ఫిక్స్ చేశారో ఆ రేటు దాన్ని బట్టి వాళ్ళు అమ్ముతున్నారండి. కాస్త కూస్త రేట్లు బట్టి చివరిలో ఒక 100-200 తగ్గించవచ్చు, కానీ అదర్వైజ్ రేట్ విషయంలో మనకి ఇప్పుడు షాపులో దొరికినట్టుగా చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. బట్ షాపులో ఈ సారీకి మనం షాపులో కొనే సారీకి మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి. బట్ చెప్పే రేట్లో బార్గెన్ విషయంలో మాత్రం అసలు తేడా ఉండదండి. మా అయితే 100-200 అది బల్క్లో తీసుకుంటే తప్ప, అదర్వైజ్ దే ఆర్ ఫిక్స్డ్ రేట్స్. అది వరకు మనకి చాలా మంచిదండి ఒక రకంగా. సో ఓవరాల్గా నాకు చూసుకుంటే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి దిస్ పవన్ హ్యాండ్లూమ్. నేను ఇదేమి అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పట్లేదు, నా మనసు తృప్తిగా నేను సార్కి చెప్పాను. ఒకసారి మీకు చెప్తానండి, అది మీ బిజినెస్కి ఉపయోగపడుతుంది, 10 మందికి తెలుస్తుందని ఉద్దేశంతో. ఎందుకంటే మంచి సారీస్ దొరుకుతున్నాయి. సో ఎవరైనా ట్రై చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఆన్లైన్ కూడా ఉంది, సో సమస్య లేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.